Hey guys, hello everyone. నేను మీ శివ. వెల్కమ్ టు మై ఛానల్ శివ చిన్న వ్లాగ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో నేను ఈషా ఫౌండేషన్ చిక్బల్లాపూర్ మీద ఒక వ్లాగ్ చేస్తున్నాను. సో మేము ఇక్కడ నంది హిల్స్కి వచ్చినాము. నంది హిల్స్ నుంచి ఆఫ్టర్నూన్ స్టార్ట్ అయిపోయాము. ఇక్కడ నుంచి 20 కిలోమీటర్స్ ఉంటుంది ఈషా ఫౌండేషన్. బెంగళూరు నుంచి అయితే 70 కిలోమీటర్స్ ఉంటుంది. సో ఇక్కడ నుంచి ఒక హాఫ్ అన్ అవర్ 40 మినిట్స్ పడుతుంది. సో వీడియో అయితే ఎండ్ వరకు చూడండి, యూస్ఫుల్గా ఉంటుంది. సో ఇక్కడ నుంచి చిక్బల్లాపూర్ 10 కిలోమీటర్స్, చిక్బల్లాపూర్ నుంచి ఈషా ఫౌండేషన్ 10 కిలోమీటర్స్ ఉంటుందండి. ఇది మధ్యలో ఒక టెంపుల్ ఒకటి వస్తుంది. మీకు టైం ఉంటే వెళ్ళి దర్శనం చేసుకొని వెళ్ళేసి రండి. మేమైతే ఆగలేదు. దీని పక్కన ఏదో స్కూల్ నేమ్ వస్తుంది, బీజీఎస్ ఓల్డ్ స్కూల్ దగ్గర. మనకి ఛత్రపతి శివాజీ గారి స్టాచ్యూ ఒకటి కనిపించిందండి చిక్బల్లాపూర్ ఎంటర్ అవ్వకముందే. సో చిక్బల్లాపూర్ క్రాస్ చేసేసాము. ఇక్కడ మనం ఈషా ఫౌండేషన్ ఎంట్రన్స్కి వచ్చేసాము. ఇక్కడ చూసుకున్నట్లయితే మీరు పెద్ద ఆర్చ్ సద్గురు సన్నిధి ద అబోర్డ్ ఆఫ్ యోగా అని పెద్ద బోర్డు అయితే ఉంటుంది, మీరు చూసుకోవచ్చు. సో లోపలికి ఎంటర్ అయిపోయామండి. ఇక్కడ రోడ్స్ బాగుంటుంది. మనం ముందు చూసుకున్నట్లయితే ఒక కొండ కనిపిస్తుంది. ఆ కొండ మీదకి చాలామంది కింద బస్సు ఆపి పైకి వెళ్తున్నారు. అక్కడ టెంపుల్ ఏదో ఉన్నట్లుంది మొత్తానికి. ఇదే అండి ఆ కొండ. చిక్బల్లాపూర్ ఈషా ఫౌండేషన్ దాదాపుగా 100 ఎకరాల్లో ఉంటుంది. చాలా ప్లెజెంట్గా కూల్గా ఉంటుంది. కొండల మధ్యలో మన శివుడు యోగేశ్వర్. మనం ఇక్కడ శివుడిని మనం ఆదియోగి అంటాం. ఆదియోగి అదిగో చూసుకోవచ్చు మీరు, శివుడు కనిపిస్తున్నాడు మనకి. ఆదియోగి అంటే మొదటి యోగి. అంటే మనకి శివుడు మెడిటేషన్ స్టేట్లో ఉంటాడు కాబట్టి యోగి అంటారు అన్నమాట శివుణ్ణి. ఈ ఫౌండేషన్ మనకి 2023 జనవరిలో స్టార్ట్ చేసినారు. ఇక్కడ ఫౌండర్ సద్గురు జగ్గి వాసుదేవ్ గారు. ఇక్కడ టైమింగ్స్ 6 to 8 ఉంటుందండి. మార్నింగ్ 6 నుంచి ఈవినింగ్ 8 వరకు. 6కి ఓపెన్ చేశారు, 8 వరకు ఉంటుంది. 7కి అలాగా మనకి లేజర్ షో ఒకటి ఉంటుంది. ఇట్లా ఒక 14 మినిట్స్ అట్లా ఉంటుందండి. చాలా బాగుంటుంది. ఎంట్రన్స్కి వచ్చేసామండి. ఈ విధంగా ఉంటుంది. లోపల మనకి ప్రతి ఒక్కటి వాలంటీర్స్ ఉంటారు, వాళ్ళు గైడ్ చేస్తారు మనకి. వాలంటీర్ కావాలంటే మనం కానీ వెళ్ళొచ్చు అనమాట. మనది ఎటువంటి స్కిల్ అవసరం లేదు. ఇక్కడ రీసెంట్గా 2023లో స్టార్ట్ చేసినారు. మెయిన్ వచ్చి కోయంబత్తూర్ తమిళనాడులో ఉంటుందండి. అది ఈషా ఫౌండేషన్ చాలా పెద్దది. ఇక్కడైతే మీరు ఖచ్చితంగా విజిట్ చేయాల్సిన ప్లేస్. చాలా ప్లెజెంట్గా ఉంటుంది, బాగుంటుంది, పీస్ఫుల్ లొకేషన్. సో దాదాపుగా ఇక్కడ ఎంట్రన్స్ నుంచి మన ఆదియోగి స్టాచ్యూ వరకు 200 మీటర్స్ పైననే ఉంటుంది. సో మన వాళ్ళందరూ స్టార్టింగ్ నుంచి ఫోటోషూట్ చేసుకుంటూనే వస్తూ ఉంటారు. చాలా పీస్ఫుల్ లొకేషన్ అండి, చాలా విశాలంగా ఉంటుంది. దాదాపుగా 100 ఎకరాలు. అంటే ఇక్కడ ఈ లొకేషన్లో యోగా ప్రోగ్రామ్స్ మెయిన్. ఈషా ఫౌండేషన్ పర్పస్ ఏంటంటే ఇక్కడ పవర్ఫుల్ యోగా ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తారు. అండ్ నేచురల్ హెల్త్ ఎడ్యుకేషన్ వాటి గురించి ఉంటుంది. ఈవినింగ్ టైమ్స్లో ఈ యోగా ప్రోగ్రామ్స్ అన్నీ కండక్ట్ చేస్తారు. దానికని స్పెసిఫిక్గా డేట్స్ కానీ పెట్టి కండక్ట్ చేస్తారు. మీరు చూసుకోవచ్చు, ఈ ప్లేస్ అంతా ఫుల్ నిండిపోతారు జనాలు అయితే ఈవినింగ్ లేజర్ షో టైంలో. మేమైతే ఆఫ్టర్నూన్ టైంలో వచ్చామండి. మనం చూసుకుంటే ఆదియోగి స్టాచ్యూ ఇది దాదాపుగా 112 అడుగుల హైట్ ఉంటుంది, 82 ఫీట్స్ విడ్త్, 147 అడుగుల లెంత్తో ఉంటుంది అన్నమాట. సో ఇది దాదాపుగా 20,000 మెటల్ ప్లేట్స్తో తయారు చేసినారనమాట ఇక్కడ చిక్బల్లాపూర్లో. మనకు దగ్గరకు వస్తే మన ఆదియోగి స్టాచ్యూ ముందు పెద్ద శూలం ఒకటి, నందీశ్వరుడు ఉంటాయండి. మనకు దూరం నుంచి కనిపించలేదు కదా, అదిగోండి దగ్గర నుంచి. సో లోపలికి వెళ్ళామంటే ఆదియోగి పరమేశ్వర్ స్టాచ్యూ కింద చాలామంది మెడిటేషన్లో కూర్చోంటారు లోపల. మనం లోపలికి వెళ్ళి శివుడు ఉంటాడు, దర్శనం చేసుకురావచ్చు అనమాట. దగ్గర నుంచి ఆదియోగి స్టాచ్యూ చూస్తుంటే చాలా పవర్ఫుల్గా అనిపిస్తుందండి.
మనకి లేజర్ షో 7కి ఉంటుంది అని చెప్పాం కదా, ఇటువైపు చూడండి లెఫ్ట్ సైడ్ పోల్స్ ఉన్నాయి కదా, వాటి నుంచి మనకి లేజర్ షో ఉంటుంది. రైట్ సైడ్ కానీ ఇంకొక పోల్ ఉంటుంది, వాటి నుంచి ప్రజెంట్ చేస్తారనమాట. మేమైతే ఆఫ్టర్నూన్ వచ్చాము, వెంటనే రిటర్న్ అయిపోయాము. అండ్ నెక్స్ట్ టైం ఖచ్చితంగా మీకు లేజర్ షో అనేది నేను చూపిస్తానండి. ఇక్కడ నుంచి చూసారంటే మీకు 2 పోల్స్ కనిపిస్తాయి అనమాట ప్రజెంట్ చేసేటివి. సో ఇక్కడ వచ్చి మనకి బుక్ స్టాల్స్ ఉంటాయి, పరమశివుడు గురించి బుక్ స్టాల్స్. ఇంకొక హోటల్ కానీ ఉంటుందండి, ఫుడ్ టిఫిన్స్ అట్లాంటివి అవైలబుల్ ఉంటుంది ఇక్కడ. సో మేమైతే రిటర్న్ అయిపోతున్నాము. సో ఇదేనండి ఈషా ఫౌండేషన్ చిక్బల్లాపూర్. సో మీరు 1 డేలో నంది హిల్స్ చిక్బల్లాపూర్ 2 కవర్ చేసేయచ్చండి. మేమైతే మార్నింగ్ స్టార్ట్ అయ్యి వచ్చినాము, ఆఫ్టర్నూన్కి నంది హిల్స్ చూసేసాము. ఆఫ్టర్నూన్ జస్ట్ 40 మినిట్స్లో చిక్బల్లాపూర్ ఈషా ఫౌండేషన్కి వచ్చేసాము. వీడియో లాస్ట్ వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ ద వీడియో అండ్ షేర్ ద వీడియో అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.